అలాగే ముఖ్యంగా ప్రతి సినిమా రిలీజ్ చేసేటప్పుడు ప్రతి దర్శకుడికి, ప్రతి హీరోకి, ప్రతి నిర్మాతకు కూడా మా సినిమా బాగుండాలని కోరుకుంటాం. అంతేగాని ఎదుటి వాళ్ళు పోవాలని కోరుకోం, కానీ మా సినిమా ఎక్కువ బాగుండాలని కోరుకుంటాం. సహజం. అంతే తప్ప తెలుగు చిత్ర పరిశ్రమ ఎన్ని రాజకీయ పరంగా విభిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు, నరేష్ గారికి ఒక విభిన్నమైన ఆలోచన ఉండొచ్చు, నాకు ఒక విభిన్నమైన ఆలోచన ఉండొచ్చు. ఎన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ సినిమా వేరు, రాజకీయం వేరు. ఆ స్పష్టత నాకుంది. ఎందుకంటే ఇది 24 క్రాఫ్ట్లు కలిస్తే వచ్చే సినిమా. చాలామంది కళాకారులు వస్తే కలిసే సినిమా. దీని కళకి కులం, మతం, ప్రాంతాలు ఉండవు. కళతో క్వాలిటీ, ఎబిలిటీ ఉంటుంది ఇక్కడ. ఈరోజు నాకు కేరళ నుంచి వచ్చిన ఒక నజరియా గారు కానీ, అలాగే మనకి బాంబే నుంచి వచ్చి మనకి మేడం నదియా గారు కానీ, మేమందరం కూడా చాలా విభిన్నమైన, ఇప్పుడు ఒక్కొక్క పరిశ్రమలో ఒక్కో సినిమాలో ఒక్కొక్క వ్యక్తిని తీసుకుంటే అందరూ విభిన్నమైన రాష్ట్రాల నుంచి, భాషల నుంచి, మతాల నుంచి, కులాల నుంచి మేమందరం విభిన్నమైన నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తులు వచ్చి అంటే సుందరానికి ఒక సినిమా తీస్తాం మేము. గొప్పతనం ఏంటంటే ఇంతమంది కలిస్తే తప్ప ఇంతమందిని మేము ఆలరించలేం. అందుకే నాకు తెలుగు చిత్ర పరిశ్రమ చాలా అపారమైన గౌరవం, అపారమైన నాకు ఆరాధన. అలాంటి చిత్ర పరిశ్రమకి, తెలుగు చిత్ర పరిశ్రమకి నేను మోకరిల్లుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సినిమా ఘన విజయం సాధించాలి, అందరి మెప్పు పొందాలని కోరుకుంటూ, ముఖ్యంగా నాని గారికి, మా ఇంట్లో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు నాని గారికి. అంటే మా ఇంట్లో అభిమానులు నాకు మొన్న ఒక సంవత్సరం క్రితం మా చెల్లెలు ఏదో అర్జెంట్గా బయలుదేరుతా ఉంటే ఎక్కడైనా అనుకుంటే నానిగారి సినిమా చూడ, కానీ మా చెల్లెలు వెళ్తే అప్పుడు అర్థమైంది నాకు నానిగారు అంటే మా ఇంట్లో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. చక్కటి విలక్షణమైన నటులు ఆయన, విలక్షణమైన వ్యక్తిత్వం, మరిన్ని ఘన విజయాలు సాధించాలి. అలాగే దర్శకులు వివేక్ గారికి, అండ్ ఇద్దరు వివేకులు ఉన్నారు ఇక్కడ. ఒకరు వివేక్ సాగర్ అంట, ఆయన సంగీత దర్శకులు, కన్ఫ్యూజన్ ఉంది నాకు. ఇంకో పేరు వివేక్ ఆత్రేయ గారికి, ఆయనకి మరిన్ని అద్భుతమైన విజయాలు సాధించాలని వివేక్ ఆత్రేయ గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భవిష్యత్తులో రాబోయే నియర్ ఫ్యూచర్లో మా నిర్మాతలైన నవీన్ గారికి, రవి గారితో కలిసి హరిశంకర్ డైరెక్టర్గా బౌదేవుడు భగత్ సింగ్ మేము చేయబోతున్నాం. ఇందాక హరిశంకర్కి ఏం చెప్పానంటే, నిర్మాతలందరికీ తెలియజేశాను, ఇది నాని గారి సినిమా, వివేక్ గారి సినిమా, ఇది నజరియా గారి సినిమా. ఈ సినిమాకి వారి సినిమా ఇది. ఈ సినిమాలో నా ఏం వద్దు అని చెప్పాను, కానీ నా మాట పట్టించుకోలే. ఎందుకంటే ఈ సినిమాకి కథానాయకుడు నానిగారే ముందుండాలి తప్ప నేను వెనక ఉండాలని చెప్పినా కానీ నా మాట వినకుండా వేసినందుకు నాకు నిజంగా చాలా కోపంగా ఉంది వీళ్ళందరి మీద. సరే, మీరు ఏగిపోతే మీరు కోపడతారని చేశారని అనుకుంటా ఉన్నాను. అంటే నాకు నా ఏవి చూస్తుంటే నాకు భయం వేసింది, చెమట పట్టేసింది, నన్ను నేను చూసుకోలేకపోయాను. గొడవ పెట్టుకోవాలి, రాజకీయాల్లోకి వెళ్ళి తేలిక ఉంది, కానీ సినిమా చూడాలంటే భయం వేస్తుంది అబ్బా నాకు. అంటే నాకు వరుసగా లాస్ట్లో అయిపోయింది కదా, లేకపోతుంటే లేదు మళ్ళీ డ్యాన్స్ ఏవి ఉందని చెప్పి మళ్ళీ నేను డ్యాన్సులు చేస్తుంటే నేను ఇంత డ్యాన్స్ చేయగలను నాకే అనిపించింది. అది నాకు ఏమాత్రం ఇష్టంతో కాదు, మీరంటే భయంతో డ్యాన్స్ చేసినవన్నీ. ఏమాత్రం కాలు కదకపోతే మీరు ఇప్పుడు అందరిని ఏడిపిస్తారు కదా, మీకు భయపడి మీ అల్లరి తట్టుకోలేక ఆల్మోస్ట్ నాకు గన్ పాయింట్లో పెట్టి నిర్మాతలను, దర్శకులు చేయిస్తుంటారు డ్యాన్స్. దాని నుంచి వచ్చిన డ్యాన్స్ నాకు చాలా చక్కగా
వెనకాల మంచి మ్యూజిక్ వస్తూ ఉంటే నాకు నడవడం చాలా ఇష్టం. నాకు నడిచే అవకాశం, డ్యాన్స్ చేసే అవకాశం దయచేసి చేయలేదు. ఇప్పుడు క్షమించమని కోరుకుంటూ మీ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి. మీ తల్లిదండ్రులు చక్కని ఆరోగ్యంతో ఉండాలి. క్షేమంగా ఇంటికి వెళ్ళండి. అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై హింద్. క్షమించాలి, నివేదిత థామస్ గారికి పేరు మర్చిపోయాను. మనస్ఫూర్తిగా వారికి వండర్ఫుల్ పెర్ఫార్మర్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. షోల్డర్ Panca,